నేనెక్కడికొచ్చానంటే భువనగిరిలోని మెన్స్ క్లబ్‌కొచ్చేసాను. చాలా రోజులవుతుంది షాపింగ్ చేయక షర్ట్స్, పాంట్స్ తీసుకుందామని చెప్పేసి మన మెన్స్ క్లబ్‌కి వచ్చేసా. లెట్స్ బిగిన్ ది షో. లోపటికి ఎంటర్ అవ్వగానే ఎంత మంచి కలర్‌ఫుల్ డ్రెస్‌లు అవుపడ్డాయి. చూడగానే అన్నీ కొనాలనుకున్నాను. బట్ మన గురించి తెలిసిందే కదా! జోలనోళ్ళ కంటే చిల్లరనే ఎక్కువుంటది. ఏమిరా బాలరాజు? ఇక్కడ స్టైలిష్‌గా చాలా జీన్స్‌లు ఉన్నాయి. సో, నేనేమనుకున్నానంటే ఒక ప్యాంట్ ఏసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతే బావుంటదనిపించింది. కానీ అలా ఏసుకొని వెళ్తే ఏమైతదంటారు? నరుకుతారు. కరెక్ట్. ఇక్కడికొచ్చాక నన్ను బాగా అట్రాక్షన్ చేసింది ఇదొక బ్లాక్ జాకెట్. సర్లే నచ్చింది కదా అని చెప్పేసి ఒక్కసారి ప్రైస్ చూసాక ఏమైంది తెలుసా? ఎక్కి మూసుకొని బయలుదేరిపోయా. ఒక్కసారిగా ఇక్కడ అన్నీ చూసి ఒకటి చూజ్ చేసుకొని ట్రైల్ చేశా. ఫైనల్‌గా నా అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ఇలా చూసిన వెంటనే మనకిష్టమైన స్వీట్ ఏముందో తెలుసా? ఏమన్నాడురా బాబు? ఆ చెక్ షర్ట్‌కి మంచి కాంబినేషన్ కావాలి కాబట్టి ఈ ప్యాంట్‌ని చూజ్ చేసుకున్నా. తర్వాత చెక్ షర్ట్ బాగా నచ్చి ఇంకో వైట్ ట్రై చేశా. ఇది చూసిన మా గుండు అంకుల్ ఏమన్నాడో తెలుసా? చూడ్డానికి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఈ మెన్స్ క్లబ్‌లో అయితే లైటింగ్‌తో పాటు మంచి కలరింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో, మీకొస్తే అర్థమైతది. ఇక్కడ డిఫరెంట్ మెన్స్ వియర్స్ ఉన్నాయి. ట్రై చేయొచ్చు మీరు. మన లైఫ్‌లో మనకి ఎన్నో కోరికలుంటాయి. సో, అందులో ఒకటి మన సెలబ్రిటీస్‌తో ఫోటో దిగాలని చెప్పేసి. ఆ ఫోటో ఎలాగో దిగలేం కాబట్టి ఇక్కడ ఉన్న మహేష్ బాబు తోటి నేనే సెల్ఫీ దిగేసా. వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. నేను డాక్టర్ దగ్గరికెళ్ళి ఒకటే అడిగాను. మహేష్ బాబు లెక్క తెల్లగా కావాలంటే ఏం చేయాలని చెప్పేసి. తెల్లగా కావడానికి మెడిసిన్ ఏమైనా ఉందా అంటే డాక్టర్ ఏమన్నాడు తెలుసా? పుట్టుకతో వచ్చిన కలర్‌కి ఎలాంటి మెడిసిన్ లేదయ్యా అన్నాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ మీరు బిల్లు కట్టముందుకు ఎంతసేపైనా ఏసీలో ఉండొచ్చు. ఇక్కడ జీన్స్, హూడీస్, జాకెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్‌కే ఇస్తున్నారు. డిస్కౌంట్ కూడా ఉంది. ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేస్తే మీకే అర్థమైతది. ఇక్కడ స్పెషల్ వాలెట్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి. అలాగే బెల్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఫైనల్ గెటానికి వచ్చేసాం. ఇప్పుడేందంటే సేఫ్టీ ప్రికాషన్స్. మన కార్‌ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బెస్ట్. అందుకే దానికి స్ట్రాంగ్ అయిన ఒక చెడ్డీ అది ఒకటి తీసుకుంటున్నాను. సో, అందులో ఇదొకటి నచ్చింది. ఫైనల్‌గా ఇది ఓకే చేసాం. ఇలాంటి ప్లేస్‌లో వీళ్ళకున్నంత ఇంపార్టెన్స్ వీళ్ళకున్న కేర్‌నెస్ ఎవరికుండదు. ఫైనల్‌గా పేమెంట్ చేసేసి పక్కనున్న బేకరీకెళ్ళి ఒక స్ప్రైట్ తాగేసి మా బ్రదర్స్‌తో ముచ్చట్లు చెప్పుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాం. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నువ్వే పెద్ద తోపు అని విర్రవీగితే నిన్ను మించిన వాడు నింపుతాడు.